నారాయణ రాజకీయాలకు పనికిరాడు ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి. నెల్లూరు నగరంలోని స్థానిక వైఎస్ఆర్సీపీ జిల్లా కార్యాలయం నందు వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ తన అబద్ధపు మాటలతో నెల్లూరు నగరాన్ని అభివృద్ధి చేశారని, నగర ప్రజలను మోసపుచ్చుతున్నాడని, 830 కోట్లతో అధిక వడ్డీకి రుణాలతో తెచ్చి ప్రజలపై రుణభారం మోపాడని, అస్తవ్యస్త ఆలోచనలతో పూర్తి చేయకుండా కాలయాపన చేశాడని, కానీ నెల్లూరు నగర నియోజకవర్గంలోని వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం 3058 కోట్లు ఖర్చు చేసిందని, జిల్లా వ్యాప్తంగా ఎన్నో పరిశ్రమలు నెలకొల్పిందని, మధ్యతరగతి పరిశ్రమలు, రైతు బజార్లు అడుగడుగునా ప్రభుత్వం అభివృద్ధి చేసిందని, నారాయణ అభివృద్ధి చేసింది ఏమీ లేదని అన్నారు. త్వరలో మిగతా విషయాలన్నీ బయట పెడతానని అన్నారు. అందరికీ నమస్కారం అన్న. ఈరోజు ప్రెస్ మీట్కి పిలువగానే హాజరైనటువంటి మీ అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాను. మీ అందరికీ తెలుసు, రాష్ట్రంలో నెల్లూరు నగర నియోజకవర్గానికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఇక్కడ తెలుగుదేశం అభ్యర్థిగా అందరికీ సుపరిచితుడే. సుమారుగా ఆయన మాటలోనే చెప్తుంటారు, సంవత్సరానికి 2000 కోట్లకు పైగా టర్నోవర్ ఉంది, లక్షల మంది పిల్లలు ఉన్నారు అని. పైగా 5-6 నెలల నుంచి కూడా ఆయన క్యాంపెయినింగ్ చేస్తూ వస్తూ ఉన్నారు. ఆ 400 సంవత్సరాలు కనిపించకపోయినప్పటికీ క్యాండిడేట్గా అనౌన్స్ అయినప్పటి నుంచి ఆయన 5 మంత్స్ నుంచి క్యాంపెయిన్ చేస్తూ ఉన్నారు. ఈ క్రమంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక రూలింగ్ పార్టీలో 175కి 175 సీట్లు సాధించాలి, ప్రతి ఒక్కరి మనసులో కూడా వైఎస్ఆర్సీపీ ఉండాలి అన్న లక్ష్యంతో వెళ్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు నెల్లూరు సిటీ నియోజకవర్గానికి సంబంధించి ఆర్థికంగా ఒక బలమైన వ్యక్తిని క్యాండిడేట్గా పెట్టాలంటే చాలామంది ఆయనకు అవకాశం ఉంటుంది. కానీ జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన అది కాదు. ఒక సామాన్యుడు రాజకీయాల్లో ఉండాలి, ఎవరైనా సామాన్యులు అన్నా అని పిలిస్తే స్పందించే గుణం ఉండాలి, అర్ధరాత్రైనా ఇంటికొచ్చి ఆపద అంటే అతనితో పాటు నడవాలి, ఇలాంటి వ్యక్తులు రాజకీయాల్లో ఉండాలి. డబ్బులు మాత్రమే రాజకీయాలకి ప్రాధాన్యత కాకూడదు. 5 సంవత్సరాలు వాళ్ళ గడప గడపకి తిరగగలగాలి, అలాంటి సామాన్యులు రాజకీయాల్లో ఉండాలన్న ఆలోచనతో ఒక సామాన్యుడైనటువంటి ఖలీల్ అహ్మద్ని నెల్లూరు సిటీ ఎమ్మెల్యేగా క్యాండిడేట్గా ఆయన మనకు అనౌన్స్ చేసినారంటే సీఎం గారి గట్స్ ఏంటో అందరికీ అర్థమవుతాయి. ఈరోజు ఖలీల్ అహ్మద్ గారి క్యాంపెయినింగ్లో వస్తున్నటువంటి ఆదరణ అందరూ కూడా చూస్తూ ఉన్నారు. చాలా అద్భుతంగా ఉంది, చాలా సంతోషంగా కూడా ఉంది. అయితే నేను ఇక్కడ మీ అందరి దృష్టికి కొన్ని మాటలు నేను తీసుకురాదలుచుకున్నాను. నారాయణ గారు, అనిల్ కుమార్ గారు ఇక్కడ వైఎస్ఆర్సీపీ క్యాండిడేట్గా ఉన్నన్ని రోజులు ఆయన మాట్లాడిన పదాలు, నేను ఎవరిని విమర్శించను, నేను చాలా డిగ్నిఫైడ్ పర్సన్ని అని చెప్పుకోవడం మనం గమనించాం. అయితే ఎప్పుడైతే క్యాండిడేట్ మారినాడో ఆ రోజు నుంచి ఆయనలో అహంభావం ఎక్కువైంది. అది మీ అందరూ కూడా గమనించుంటారు. గౌరవ ముఖ్యమంత్రి గారి స్థాయి కానీ నారాయణ గారి స్థాయి కానీ అందరికీ తెలిసిందే. పదే పదే ఆయన గురించి సైకో అనడం, రాక్షస పాలన అనడం, ఇలాంటి అమితమైనటువంటి పరుష పదజాలం ఎవ్వరూ వాడట్లేదు, అంతటి మాట్లాడుతున్నారు. సరే, అది ఆయన నేచర్ అయితే ఎవరు కూడా కాదనలేరు. కానీ మొదట్లో నేను చాలా ఎవరిని విమర్శించే వ్యక్తిని కాదు, ఎవరి గురించి పరుషంగా బాధపడే మాటలు మాట్లాడను అని చెప్తున్న వ్యక్తి ఒక్కసారిగా ఈ మార్పుని మీరు అందరూ కూడా గమనిస్తే మీకు అర్థమవుతుంది. నేను కూడా అభివృద్ధి గురించి కొన్ని పదాలు మాట్లాడాను. దానికి నిన్నగాక మొన్న నా గురించి కూడా మాట్లాడుతూ ఆయనకి నా పేరు చెప్పడం కూడా ఇష్టం లేదు అన్నాడు. బహుశా ఆయన నాకంటే ఆస్తిలో నేను చాలా చిన్నవాడిని, నేను దాన్ని కాదని చెప్పను. అంత మాత్రాన ఏ రకంగా కూడా నేను అనుకుంటాను, ఏ రకంగా కూడా నేను అంత తక్కువ కాదేమో అనుకుంటాను. మరి పేరు చెప్పడం ఇష్టం లేకపోతే పేరు చెప్పకుంటే సరిపోద్ది, వైసీపీ అధ్యక్షుడు సరిపోద్ది. వైసీపీ అధ్యక్షుడు అతని పేరు చెప్పడానికి కూడా ఇష్టపడను అంటే అంత అహంకారం ఏంటి? ఎందుకు అంత మనుషులంటే అంత చిన్న చూపు అవతల వ్యక్తులంటే? మేము ఎప్పుడైనా ఆయన గురించి ఒక చిన్న పొరపాటైనా మాట్లాడామా? నారాయణ సారనో నారాయణ గారనే మాట్లాడతాము. ఇప్పటికీ అదే గౌరవం ఉంది. మీరెందుకు అలాంటి మాటలు మాట్లాడతారు? యువతల వాళ్ళకి విలువలు ఉండవా?
ఎవరికైనా ఒక గౌరవం ఉంటుంది. సరే, మీరు చెప్పారు. ఇప్పుడు మీ గురించి వాస్తవాలను నేను ప్రజల దగ్గరికి కూడా తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నాను. ఒకటి, నారాయణ గారు ఎక్కువగా చెప్తున్నటువంటి అబద్ధపు ప్రచారం, ఆయన నేను అభివృద్ధి చేశాను అని చెప్పడం. పాపం చాలామంది ప్రజలు నిజమేనేమో నారాయణ గారు అభివృద్ధి చేసినారు నెల్లూరుని అని అనుకుంటూ ఉంటారు. ఆయన చెప్పే పదాలు 4 పదాలు చెప్తారు: అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, వాటర్ సిస్టమ్, ఏసీ బస్ స్టాపులు, అన్నా క్యాంటీన్లు, నెక్లెస్ రోడ్డు. ఈ 5 పాయింట్ల గురించి చెప్తారు. ఈ 5 పాయింట్ల గురించి నేను ప్రజలకి సవివరంగా వివరించదలుచుకున్నాను. అందులో భాగంగా ఈరోజు 2 పాయింట్స్ని మాత్రమే వివరిస్తాను. ఒకటి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, 2 వాటర్ సిస్టమ్. ఈ రెండింటి గురించి మీ ద్వారా ప్రజలకు వాస్తవాలు తెలియచేయాలా అన్న ఆలోచనతో మీ ముందుకు రావడం జరిగింది. పాత్రికేయ మిత్రులందరికీ కూడా నమస్కరించి తెలియజేస్తున్నాను. అందరూ కూడా వాస్తవాలని ప్రజలకు తెలియజేసినప్పుడు అది మీరు ఈ సమాజానికి చేస్తున్నటువంటి మంచి కార్యక్రమం. తద్వారా ఈ వాస్తవాలని తెలియచేయాలని మిమ్మల్ని అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తాను. మొట్టమొదటిది, స్క్రీన్లో కొంచెం ఫుల్గా రాలేదు కాబట్టి ఓవరాల్గానే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మొదటిగా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్కి ఒక ఎస్టిమేషన్స్ వేసుకున్నారు. 519 కోట్లు ఖర్చు అవుతుందని, వాటర్కి వచ్చేటప్పటికి 493 కోట్లు ఖర్చు అవుతుందని ఎస్టిమేషన్స్ వేసుకున్నారు. దాన్ని బెంచ్ మార్క్ వాల్యూ అంటాం. మరి ఇక్కడ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ తీసుకుంటే సుమారుగా 8.8% ఎక్సెస్తో టెండర్ని యాక్సెప్ట్ చేయడం జరిగింది. తద్వారా 45.69 కోట్లు ఎక్సెస్ని కోట్ చేయడం జరిగింది. జనరల్గా ఎక్స్పర్ట్స్ ఒక ఎస్టిమేషన్స్ వేసిన తర్వాత సుమారుగా 8.8% ఎక్సెస్కి వెళ్ళడం అంటే ఆ డబ్బులన్నీ ఇటుపోతాయి అన్నది కూడా మీరు ఆలోచించాలి. ఆయన చేసినటువంటి పనులు మన మీద ఎంత భారాన్ని మోపాయి. చేశాడు. నేనే అభివృద్ధి చేసినాను, ఇదంతా నాదే. 50% ఏరియాని 1950లో పూర్తి చేసుకున్న వాళ్ళము ఇప్పుడు ఇంత తక్కువ చేసి ఈ డబ్బుల్ని ఖర్చు పెట్టి ఉపయోగం లేని పనులు చేసి నా వల్లనే అభివృద్ధి అయింది అని చెప్పుకుంటున్నారంటే ఎంత బాధపడాల్సిన అంశం అన్నది మీరు ఆలోచించాలి. అదేవిధంగా చాలా దగ్గరలో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఒక లెవెల్ తీసుకోకుండా వేసిన దానివల్ల మ్యాన్ హోల్స్ మీరు చూడొచ్చు, రోడ్ల కంటే పైకి వచ్చినాయి. కరెక్ట్గా లెవెల్స్ తీసుకోకుండా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ తీసుకోవడం వల్ల అవి చాలా ఇబ్బందికరంగా కూడా ఉన్నాయి. అట్లనే ఈ 400 crores ఖర్చు పెట్టి వాటర్ ఫెసిలిటీ ఏదైతే అనుకున్నారో అప్పు చేసి తీసుకొచ్చినారో దాంట్లో కూడా ఇళ్ళకి కనెక్షన్స్ ఇవ్వాలా అన్న ఆలోచన లేదు. దాన్ని కూడా పైప్ లైన్ లేడు, ఆ పైప్ లైన్లు కూడా పగిలిపోయినాయి. ఇళ్ళకి వేసేటప్పుడు కూడా వాళ్ళ సొంత ఖర్చులతో వేసుకోవాలి. అదేవిధంగా వీటన్నిటి కోసంగా మళ్ళీ మెయింటెనెన్స్ కోసం కానీ అప్పులు తీర్చడానికి కోసం కానీ ఒక బాత్రూమ్కి ఇంతని కలెక్ట్ చేయాలా, అదేవిధంగా ట్యాప్కి ఇంతని ఖర్చు చేయాలా, ఎన్ని లీటర్లకి ఇంతని ఖర్చు చేయాలని చెప్పి డిపిఆర్ కూడా తయారు చేశారు. అవన్నీ సాధ్యమా? సామాన్యుల దగ్గర అండర్ గ్రౌండ్ డ్రైనేజీకి బాత్రూమ్కి ఇంతని తీసుకోవాలంటే అవన్నీ సాధ్యమయ్యే పనులా? వీటిని అంటారా అభివృద్ధి అని? ఎలా చెప్తున్నారు నారాయణ సార్ మీరు అభివృద్ధి చేశానని? అదేవిధంగా రెండో పాయింట్ ఆయన చెప్పేది ఎండ్ టు ఎండ్ రోడ్స్ అని చెప్తారు. నేను కొత్తగా తీసుకొచ్చినాను, నేను ఇతర దేశాల్లో చూసినాను, ఇక్కడికి వచ్చి ఎండ్ టు ఎండ్ రోడ్లు వేసినానని. అసలు ఈ ఎండ్ టు ఎండ్ రోడ్ల గురించి అవగాహన ఉండాలి. మన ఏరియాకి మన ప్రాంతానికి ఎండ్ టు ఎండ్ రోడ్లు అన్నది సరికాదు. ఎందుకు కాదు? ఒకటి, మనం రోడ్ల పక్కన చెట్లు వేసుకోవాలి. మన టెంపరేచర్కి చెట్లు వేసుకునే పరిస్థితి ఉండదు. 2, ఎలక్ట్రికల్ పోల్స్. కొత్తగా ఇల్లు కట్టుకుంటూ ఉంటాం, ఎక్కడన్నా ఇల్లు కట్టుకోవాలంటే ఎలక్ట్రికల్ పోల్స్ అడ్జస్ట్ చేసి ఇంటికి అడ్డంగా వస్తాయి. మార్చుకోవాలా అంటే ఎలక్ట్రికల్ పోల్స్కి మళ్ళీ రోడ్లను పగలగొట్టాల్సి వస్తుంది. నెంబర్ 3, ఈ సైడ్ కాలువలు డ్రైన్ వాటర్ పోవడానికి కానీ ఇవి డ్రైన్ కాలువలు ఉంటాయి, వాటిని ఎక్స్టెండ్ చేసుకోవడానికి సమస్యలు వస్తూ ఉన్నాయి. ఇవన్నీ కాకుండా వాటర్ పడినప్పుడు ఆ వాటర్ లోపలికి పీల్చుకోవడానికి, భూమిలోకి ఇంకడానికి మనకు అక్కడ ప్లేస్ లేకుండా ఆ వాటర్ అంతా కూడా రోడ్స్ని హైట్ చేసేయడం వల్ల ఆ వాటర్ అంతా ఇళ్లలోకి వచ్చేస్తూ ఉండే నీళ్ళన్నీ కూడా. చాలా ప్రాంతాలలో లెవెల్ చూసుకోకుండా ఈ రోడ్లు వేసి ఎండ్ టు ఎండ్ రోడ్లు వేసి సైడ్ కాలువలు లేకుండా ఉన్నందువల్ల ఆ రోడ్స్ ఆ నీళ్ళన్నీ కూడా ఇళ్లలోకి వచ్చేస్తూ ఉన్నాయి. సో చెట్లు వేసుకోలేకపోవడం, పోల్స్ వేసుకోలేకపోవడం, కాలువలు ఎక్స్టెండ్ చేసుకోలేకపోవడం,
ఇలాంటి అనేకమైనటువంటి సమస్యలు ఈ ఎండ్ టు ఎండ్ రోడ్ల ద్వారా వస్తున్నాయి. కొంత ప్లేస్ అయినా పక్కన వదిలిపెట్టుంటే బాగుండేది. ఇప్పుడు కొన్ని ఏరియాలకి కొంత సరిపోతాయి, మన ఏరియాకి ఏం సరిపోతుంది అన్నది ఆలోచించాలి. ఇంకొకటి చెప్తారు, నేను సింగపూర్కి పోయి వచ్చాను, అక్కడ ఏసీ బస్ షెల్టర్స్ ఉన్నాయని చెప్పి మెడ్రాస్ బస్ స్టాండ్ దగ్గర ఒక ఏసీ షెల్టర్ కట్టాడు. నేను తెలియజేస్తాను ఈ రూపంగా ఎందుకు ఫెయిల్ అయింది ప్రాజెక్టు, అసలు ఎందుకు ఈయన ఇలా చెప్తున్నాడు అనే విషయాలను నేను మీ ద్వారా తెలియజేస్తాను. ఒకటి, అసలు అండర్ గ్రౌండ్ డ్రైనేజే మన నెల్లూరుకి లేనట్లు, ఈయన అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పెట్టంగానే దోమలు అస్సలు ఉండవన్నట్లు, అది కంప్లీట్ కాలేదని, 95% పూర్తయిందని ఈయన చెప్తున్నటువంటి మాటలు. నేను మీకు వాస్తవాలు తెలియజేస్తున్నాను. 70 సంవత్సరాల క్రితమే నెల్లూరులో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అప్పట్లో పూర్తి ఏరియా, ఇప్పట్లో సగం ఏరియాకి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఉంది. 44, 45, 46, 47 నుంచి 52 డివిజన్ దాకా 19, 20, 38 డివిజన్లు. అంటే సిటీలో 13 డివిజన్స్, సిటీలో ఉండేది 28 డివిజన్లు. 13 డివిజన్స్లో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ మనకి 1952, అంటే 70 సంవత్సరాల నుంచి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఉంది. దీంట్లో నారాయణ గారు ఎక్కడ కూడా టచ్ కూడా చేయలేదు దాన్ని, అది విజయవంతంగా ఉందని అలానే కంటిన్యూ చేస్తున్నారు. ఈయన చేసింది మిగతా 15 డివిజన్స్లో, నెల్లూరు నగర నియోజకవర్గం గురించి చెప్తున్నాను, మిగిలిన 15 నియోజకవర్గంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వేయడానికి ప్రారంభించాడు. అంటే 1952లో, అంటే 70 సంవత్సరాల క్రితం అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ని మనము 50% నగర నియోజకవర్గం ఏరియాలో మనం సక్సెస్ఫుల్గా రన్ చేసుకుంటున్నా. ఈయన ఇన్ని వందల కోట్ల ఖర్చు పెట్టి 3 సంవత్సరాలు పనిచేసి కనెక్షన్స్ ఇవ్వలేకపోయినాడు ఒక్కటి కూడా. సో ఈయన అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నేనే తెచ్చాను, నేను లేకపోతే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ లేదు అనే పదాన్ని ఆయన మాట్లాడుతున్నారు కదా, అది మొట్టమొదటి తప్పు. ఇకపోతే రెండవది, ఈయన 2015లో కేవలం ఈ పబ్లిసిటీ కోసం పనులు చేసినట్టుగా ఈ 830 కోట్ల 11% వడ్డీతో చేసినటువంటిదంతా కూడా వృధా చేశారు అన్నదానికి నేను మీతో 2 విషయాలు చెప్తాను. ఒకటి, ఆయన అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ని, వాటర్ ఫెసిలిటీని ఇవ్వాలా అనుకున్నప్పుడు ఒక ఏరియా తీసుకొని రోడ్ని క్లియర్గా క్లీన్ చేసి వాటర్ పైపులు, డ్రైనేజ్ పైపులు వేసి పైన రోడ్ వేసేసి ఉంటే అక్కడికక్కడ కనెక్షన్స్ ఇచ్చేసుకుంటే ఆ ఏరియా కంప్లీట్ అయిపోతుంది. కానీ దానికి ఆయనకి భిన్నంగా ఏం చేస్తున్నారంటే, మొదట అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కోసం గాడులు తవ్వించినారు, రోడ్లు బ్లాక్ చేసి పైపులు వేశారు. మళ్ళీ కొంతకాలం తర్వాత మళ్ళీ రోడ్లు బ్లాక్ చేసి మళ్ళీ రోడ్లను కట్ చేసి వాటర్ పైపులు వేసినారు. మరలా కొంతకాలం తర్వాత పూర్తిగా రోడ్లు వేయాలని చెప్పి మొత్తం జేసీబీలు పెట్టి లోడి ఆ పైన రోడ్లు వేయడానికి టార్గెట్లు పెట్టి వేయించినారు హడావిడిగా. అలా వేసేటప్పుడు ఎక్కడైతే మూడోసారి తవ్వారో, ఎప్పుడైతే అప్పుడే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పైపులు, వాటర్ పైపులు వేసినారో, ఈ వాటర్ పైపులు లాగేసేసి ఆ జేసీబీతో చేసేటప్పుడు, తర్వాత ఈ మ్యాన్ హోల్స్ కానీ, అదేవిధంగా ఈ ఇన్స్పెక్షన్ ఛాంబర్స్ అని ఉంటాయి అండర్ గ్రౌండ్ డ్రైనేజీకి, అవి ఓపెన్ చేస్తున్నాయి. వీళ్ళు నైట్ టైం జేసీబీతో పనిచేసినప్పుడు ఈ మ్యాన్ హోల్స్, ఈ ఇన్స్పెక్షన్ ఛాంబర్స్ చాలా దగ్గరలో పూడిపోయినాయి. వాటర్ పైపుల్ని వీళ్ళు జేసీబీతో లాగేయడం వల్ల అవి చాలా వరకు వచ్చేసినాయి. దాని మీద వీళ్ళు రోడ్లు వేసినారు. ఈ విధంగా వేసిన దానివల్ల వేసుకుంటూ వెళ్ళిపోయినారు. నెల్లూరు జిల్లా అభివృద్ధి గురించి మీరు మాట్లాడుతున్నారు. లాస్ట్ స్లైడ్కి వెళ్ళమ్మా. నెల్లూరు జిల్లా అభివృద్ధి అన్నది ఎప్పుడు ప్రారంభమైంది, ఎలా జరిగింది? ఒకప్పుడు మన నెల్లూరు జిల్లా వ్యవసాయం మీద, కూలీల మీద ఆధారపడే వాళ్ళం. అలాంటి పరిస్థితుల్లో నెల్లూరు జిల్లా అభివృద్ధి అయింది. ఈరోజు నెల్లూరు జిల్లా ప్రజలు సంతోషంగా ఉన్నారు అంటే రాజశేఖర రెడ్డి గారు 2007, 2008, 2009 ఈ 3 సంవత్సరాల్లో ప్రారంభించిన కృష్ణపట్నం పోర్టు కావచ్చు, శ్రీ సిటీ కావచ్చు, మేనకూరు సెజ్ కావచ్చు, మాస్ ఫ్యాబ్రిక్ పార్కులు కావచ్చు, మాంబట్టు సెజ్ కావచ్చు, అపాచీ సెజ్ కావచ్చు, కృష్ణపట్నం సెజ్ కావచ్చు, ఇఫ్కో కిసాన్ సెజ్ కావచ్చు, మనకంటూ ఒక యూనివర్సిటీని ఇచ్చిన విక్రమసింహపురి యూనివర్సిటీ కావచ్చు, నెల్లూరుకు ఒక ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఉండాలి అని ప్రభుత్వ మెడికల్ కాలేజీ కావచ్చు, వాకాడు స్వర్ణముఖి బ్రిడ్జ్ బ్యారేజ్ కావచ్చు, ఇవన్నీ కూడా నాడు రాజశేఖర రెడ్డి గారు ప్రారంభించి పూర్తి చేసినటువంటి పనులు. వీటి వల్ల ఈరోజు ఉద్యోగం వచ్చింది, భూముల రేట్లు పెరిగినాయి. ఈరోజు ప్రతి ఒక్కరు కూడా జిల్లాలో సంతోషంగా ఉన్నారంటే ఈ పనుల వల్ల. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత రామాయపట్నం పోర్టుని ఆయన ప్రారంభించి ఇంచుమించుగా పూర్తి చేయబోతా ఉన్నారు. జువ్వలదిన్నె హార్బర్, ఫిషింగ్ హార్బర్ని ప్రారంభించి పూర్తి చేశారు.
నెల్లూరు బ్యారేజీ, సంగం బ్యారేజీ, 2 బ్యారేజీలని మన నెల్లూరు జిల్లాలో రాజశేఖర రెడ్డి గారు సగం పనులు చేస్తే ఆ మిగిలిన సగం పనుల్ని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి చేసి ఇక్కడ ఒక 90 కోట్లు, అక్కడ ఒక 100 కోట్లు ఖర్చు చేసి ఆ రెండింటిని పూర్తి చేసి సాగు, అదేవిధంగా వ్యవసాయ నీరుని మనకు సమృద్ధిగా అందించినటువంటి ఘనత వైఎస్ ఫ్యామిలీది. అలానే సూక్ష్మ మధ్య తరహా పరిశ్రమలు, ఎంఎస్ఎంఈ, ఈ ఎంఎస్ఎంఈ పార్కులకి అప్పట్లో చంద్రబాబు నాయుడు గారు దీన్ని పూర్తిగా ఇగ్నోర్ చేసి వీళ్ళకి ఇస్తామని చెప్పినటువంటి బెనిఫిట్స్ అన్నింటినీ కూడా పసుపు కుంకుమకు ఇచ్చి ఎంఎస్ఎంఈ పార్కుల్ని ఇబ్బంది పెడితే, అదే జగన్మోహన్ రెడ్డి గారు ఎంఎస్ఎంఈ పార్కుల అభివృద్ధికి రెగ్యులర్గా వాళ్ళకి కావాల్సినటువంటి అప్ టు 1.5 crore వరకు ఒక్కొక్కరికి బెనిఫిట్ అంటే రాయితీని ఇస్తూ వారందరినీ కూడా ఆదుకుంటే ఈరోజు ఎంఎస్ఎంఈ పార్కులు 6,000 ఎంఎస్ఎంఈ పార్కులు రిజిస్టర్ అయినాయి నెల్లూరు జిల్లాలో. అలానే సచివాలయాలు కానీ, విలేజ్ హెల్త్ క్లినిక్లు కానీ, ప్రైమరీ అర్బన్ హెల్త్ క్లినిక్లు కానీ, రైతు భరోసా కేంద్రాలు కానీ, ఇలా అడుగడుగునా మనకి అభివృద్ధి కనిపించిందంటే అది ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఆలోచనలు, లేదనుకుంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచనలు. వీటి వల్ల నెల్లూరు జిల్లా అభివృద్ధి అయిందా? మీరు 830 కోట్ల అప్పు చేసి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వాటర్ సిస్టమ్ని ఒక్క ఇంటికి కూడా కనెక్షన్ ఇవ్వలేని పరిస్థితుల్లో మీరు అభివృద్ధి ప్రదాతలాగా మీరు మాట్లాడతారా? మాట్లాడడానికి అర్థం ఉండాలండి. మీరు చెప్పింది వింటూ ఉండడానికి నెల్లూరు జిల్లా ప్రజలు కొంత అమాయకులని మీరు అనుకోవచ్చు. మీకు అది అలవాటు, అబద్ధాలు చెప్పడం అన్నది మీకు అలవాటు. పోటీ చేసి చెప్పుకుంటున్నారు. నేను ఇప్పుడు చెప్తున్నాను, ఆయన పోటీ చేస్తున్న నెల్లూరు సిటీ నియోజకవర్గంలో జరిగిన పనుల గురించి మాత్రమే మాట్లాడతాను. 1, మనము 100 కోట్లతో సర్వేపల్లి కెనాల్ శాశ్వత రిమిట్మెంట్ చేసుకున్నాం. అది ఇప్పుడిప్పుడే ఇంకొక నెల లోపల పూర్తవుతుంది, బ్యూటిఫికేషన్తో సహా. ఎక్సలెంట్గా వస్తుంది ఆ ప్రాంతం అంతా. ఒకప్పుడు అది మురికి పట్టి అక్కడ ఎట్లాంటి పరిస్థితులు ఉంటాయో మీకు తెలుసు. 100 కోట్లతో సర్వేపల్లి కెనాల్కి శాశ్వత రిమిట్మెంట్. ఇంకొక 100 కోట్లతో అద్భుతంగా జాఫర్ సాహెబ్ కెనాల్ రిమిట్మెంట్. 105 కోట్లతో వెంకటేశ్వరపురం పెన్నా రీటైనింగ్ వాల్. ఎప్పుడు కూడా పెన్నా ఫ్లడ్స్ వస్తే పాపం అక్కడ వెంకటేశ్వరపురం ప్రజలు వాళ్ళ ఇళ్లలోకి నీళ్ళు వచ్చి అర్ధరాత్రి రోడ్ల మీదకి వచ్చేవాళ్ళు. వాళ్ళకి శాశ్వతంగా పెన్నా రీటైనింగ్ వాల్. 110 కోట్లతో పెన్నా 2వ బ్రిడ్జ్ పనులు కూడా ప్రారంభమైనాయి. ఆ పనులు తెచ్చుకున్నాం. 40 కోట్లతో రామలింగాపురం ఫ్లైఓవర్ బ్రిడ్జ్. 90 కోట్లతో నెల్లూరు బ్యారేజీ పనులు పూర్తి. అంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలోనే 90 కోట్లు ఖర్చు పెట్టాను. దాని ముందు రాజశేఖర రెడ్డి గారు కొంత పెట్టినారు. పెన్నా బ్యారేజీ అది కంప్లీట్ చేయడం వల్ల సాగునీరు, అదేవిధంగా వ్యవసాయ నీరు రెండింటికి కూడా నెల్లూరు జిల్లా ఇక మీద బాధపడాల్సిన అవసరం లేదు. అలానే 32 కోట్ల ఖర్చు పెట్టి 35 కోట్ల ఖర్చు పెట్టి 32 మున్సిపల్ పాఠశాలలని మనం అద్భుతంగా అభివృద్ధి చేసుకున్నాం. మీరు ఒక బీవీఎస్ స్కూల్ని చూడొచ్చు ఎలా ఉందన్నది. 20 కోట్లతో 34 పార్కుల్ని డెవలప్ చేసుకున్నాం. 150 కోట్లతో రోడ్స్, డ్రైన్స్, ఎక్కడెక్కడ వ్యాకెన్సీస్ ఉన్నాయో వాటన్నిటిని చక్కగా వేసుకున్నాం. 15 కోట్లతో షాదీ మంజిల్ కోషా హాస్పిటల్కి మనం ఏర్పాటు చేసుకున్నాం. 10 కోట్ల ఖర్చుతో 11 అర్బన్ హెల్త్ క్లినిక్స్ను కట్టుకున్నాం. 101 కోట్లతో 132 kVA సబ్స్టేషన్లు, 33/11 kVA సబ్స్టేషన్లని పెట్టుకోవడం వల్ల మనం ఈరోజు ప్రశాంతంగా కరెంటు పోతుంది అనే భయం లేకుండా ఉండగలుగుతాం. 600 కోట్ల విలువైన ఇళ్ల స్థలాలు పేద ప్రజలకు ఇచ్చుకున్నాం. కపాడుపాలెన్ని ఇంతకుముందు అసలు పట్టించుకోకపోతే 2.5 కోట్లతో అక్కడ రోడ్స్ కానీ అన్నీ డెవలప్ చేసుకున్నాం. దాంతోపాటు సీసీ కెమెరాలు కానీ, స్ట్రీట్ లైట్స్ కానీ, కర్మరుతు రూల్ భవనాలు కానీ, అలానే వార్డుకి సచివాలయాలు కానీ, అర్బన్ హెల్త్ క్లినిక్స్ కానీ, లైబ్రరీలు కానీ, ఇలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని అంతా ఏర్పరచుకున్నాం. సో ఈ పనులన్నీ కూడా మీరు ఒకసారి చూడొచ్చు. ఇవన్నీ ఒక్క నెల్లూరు సిటీనే. ఆయన చెప్పేది నెల్లూరు సిటీ కాదు, రూరల్ చుట్టుపక్కల ఆయన అమరావతితో చేసిన పనులన్నింటినీ చెప్తారు. కేవలం నెల్లూరు సిటీలో మనము సంక్షేమ పథకాలు కాకుండా 1100 కోట్ల రూపాయలని ఓన్లీ నెల్లూరు నగర నియోజకవర్గంలో పేద సామాన్య ప్రజలకు కుల మత భేదాలు లేకుండా ప్రతి ఒక్కరికి కష్టాల్లో ఉన్నప్పుడు ఆరోగ్యశ్రీ దగ్గర నుంచి, అమ్మఒడి దగ్గర నుంచి ప్రతి ఒక్క ఇంటిని ఆదుకోవడంతో పాటు ఇవన్నీ కంప్లీట్ చేసాం. 2 సంవత్సరాలు కోవిడ్ ఉన్నప్పటికీ కూడా కంప్లీట్ చేసుకున్నాం. అసలు ఏమీ చేయలేదు నెల్లూరు నగరానికి అని మాట్లాడతారు. అసలు అభివృద్ధి అంటే నేనే, అభివృద్ధి అంటే చంద్రబాబు అని మాట్లాడతారు. ఇంతకంటే అబద్ధం ఇంకోటి ఉంటుందా నారాయణ సార్? మీరు నా పేరు చెప్పడానికి మీరు అసహించుకుంటారు.
కానీ నేను మిమ్మల్ని గౌరవంగా నారాయణ సార్ అని మాట్లాడుతున్నాను. అప్డేట్ చేయడానికి నేను మీ ముందు ఉంటానని సవినయంగా మీకు తెలియజేస్తున్నాను. రాజకీయాల్లో ఎప్పుడూ కూడా వారు ఒకటంటే వీళ్ళు ఒకటి అనడం, వీళ్ళు ఒకటంటే వాళ్ళు ఒకటి అనడం కొంతవరకు జరుగుతూ ఉంది. నేను దాన్ని కాదని లేకపోతాను. కొంతమంది ఇప్పుడు నేను మాట్లాడితే మాట్లాడచ్చు, కానీ నేను అలా కాదు, నేను చాలా నీతిమంతుడిని, నేను ఎప్పుడు ఏమీ మాట్లాడను, నేను అభివృద్ధి గురించి ఆలోచిస్తాను అని చెప్తున్నటువంటి వ్యక్తి ఈరోజు పచ్చి అబద్ధాలు చెప్పడంతో పాటు ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తిని మాట్లాడడం అన్నది ఆయన మాట్లాడుతున్న దానికి ఆయన చేస్తున్న దానికి సంబంధం లేని పొంతన ఒక అపరిచితమైన వ్యక్తిలాగా ప్రవర్తిస్తున్నాడని ఒక పాయింట్గా నేను చెప్పాను. ఇకపోతే రెండవ పాయింట్, అసెంబ్లీ సాక్షిగా జరిగింది అని అనేది మీరు అంటున్న పాయింట్. నేనేమంటానంటే చంద్రబాబు నాయుడు గారికి జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న తేడా ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా స్ట్రైట్గా మాట్లాడమంటారు, స్ట్రైట్గా చెప్పమంటారు. చంద్రబాబు నాయుడు గారు ప్రొవోక్ చేస్తారు, ఒక విషయాన్ని అవతల వాళ్ళు మాట్లాడించి తద్వారా తన సానుభూతి పొందాలనుకునే విధంగా ప్రవర్తిస్తారు. ఈయన చేసే ప్రతి పని కూడా అవతలని రెచ్చగొట్టినట్టుగా ఉంటుంది. కాబట్టి కొన్ని సందర్భాల్లో వాళ్ళు వీళ్ళు మాట్లాడుకున్న సందర్భాలు ఉన్నాయి. మీరు ప్రధానంగా వైజాగ్లో కనుక తీసుకుంటే, ఆయన పేరు ఐడియా లేదు నాకు, ఒక మాజీ మంత్రి, అతను మాట్లాడింది ఎప్పుడు నా కొడుకనే మాట్లాడతారు. సో ఎవరు ఇంకా ఆ మాటల గురించి నేను పూర్తిగా వెళ్ళట్లేదు. ఇక్కడ నెల్లూరు నగర నియోజకవర్గం గురించి ఈయన చేస్తున్నటువంటి తీరు ప్రవర్తన గురించి నేను మీ ముందుకు తీసుకురాదలిచినాను. మారితే రాజకీయాలు మారి అందరూ కూడా వాళ్ళు కానీ వీళ్ళు కానీ పద్ధతిగా ఉంటే మాత్రం సంతోషించదగినటువంటి విషయమే. అంటే దాన్ని రిపేర్ చేయడానికి వీలు కానట్టుగా ఆయన ఆ పనుల్ని పైపులు పగలగొట్టడం దగ్గర నుంచి అన్నీ జరిగినాయి. వాటన్నిటి మీద కూడా ఈ మధ్య ఒక కమిటీ వేసి దాన్ని ఎలా కంప్లీట్ చేయాలనే దాని మీద ఇంచుమించుగా 6-7 నెలల పాటు ఒక వర్క్ జరిగింది. సో అది ఇప్పటికిప్పుడు జరిగేది కాదు. నెక్స్ట్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత దానికి ఒక బడ్జెట్ అప్పులతో కాకుండా గవర్నమెంట్ దగ్గర నుంచి తీసుకొని వచ్చి ఆ పనులన్నీ కంప్లీట్ చేయడానికి విజయసాయిరెడ్డి గారు కూడా దాంతో అందరితో కూడా మాట్లాడడం జరిగింది. అది చిన్న రిపేర్ వర్క్ అయితే కాదు, దాన్ని మరలా పూర్తి స్థాయిలో చేయాల్సినటువంటి పరిస్థితి కల్పించినారు. అది కంప్లీట్ చేయడానికి ఒక కమిటీ నిర్ణయం ప్రకారం మేము ఒక డెసిషన్ కూడా తీసుకోవడం జరిగింది. తప్పకుండా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల నిధులతోనే మనం వాటన్నిటిని కూడా అద్భుతంగా తయారు చేసుకుంటాం. మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.